సహీహ్ అల్ బుఖారీ పుస్తకం విశ్వాసం ఈమాన్ గురించి వివరణ. అధ్యాయం ధర్మం సులభమైనదనే వివరణ. హదీస్ సంఖ్య 39. అబ్దుస్సలాం బిన్ ముతా, ఉమర్ బిన్ అలీ, ముహన్ బిన్ ముహమ్మద్ గిఫారీ, సయీద్ బిన్ అబీ సయీద్ మక్బూరీ, అబూహురైరా రదియల్లాహు అన్హు నుంచి రివాయత్. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ధర్మం చాలా సులభమైనది. ఎవరికైనా ధర్మంలో కఠినత కలిగితే అది అతడిని అధిగమిస్తుంది. కాబట్టి మీరు మితవంతులుగా ఉండండి, సమతుల్యం పాటించండి మరియు సంతోషించండి, ఎందుకంటే మీరు అద్భుతమైన ధర్మాన్ని పొందారు. ఉదయం, మధ్యాహ్నం తర్వాత మరియు కొంత రాత్రిలో ఆరాధన ద్వారా దీని బలాన్ని పొందండి. ఈ హదీస్ ద్వారా కొన్ని ముఖ్యమైన పాఠాలు తెలుస్తాయి. 1. ఇస్లాం మతం సులభమైనది. ఇస్లాం సహజసిద్ధమైన మతం, ఇది అత్యంత కఠినమైనది కాదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. 2. అతిశయించకూడదు. ధర్మంలో కఠినంగా ఉండాలనే అతి శ్రద్ధ కలిగి ఉంటే అది మన మీద భారంగా మారుతుంది. 3. మధ్యమ మార్గం అనుసరించాలి, మితమైన జీవన విధానం పాటిస్తూ ధర్మాన్ని కొనసాగించాలి. 4. ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి, ప్రార్థనలు, ఉపవాసాలు, ఇతర ఇబాదత్ల ద్వారా మనలో ధార్మికతను పెంచుకోవాలి. 5. దీన్ని ఆనందంగా అంగీకరించాలి, ఇస్లాం మతాన్ని ఒక భారం కాదు, ఒక ఆశీర్వాదంగా చూడాలి. ఇస్లాం మతం ఒక సులభమైన మార్గాన్ని చూపిస్తుంది. అతి కఠినత అవసరం లేదు, మితంగా, ప్రేమతో అర్థం చేసుకుని దీన్ని అనుసరించాలి.